This is Sushil Rao in Hyderabad. Today I'm in conversation with freedom fighter Venkaya. He's come all the way from Khammam to Gandhi Bhavan in Hyderabad for a chat with me on what he did during the freedom struggle, how his village reacted, how his relatives reacted, and how he himself was part of the freedom movement. Venkaya also attended a public meeting that was addressed by Mahatma Gandhi while he was on his way to another destination and the train stopped in Khammam. He vividly recollects the incident as he says people from his village and neighboring villages came in bullock carts and attended the public meeting that was addressed by Mahatma Gandhi. After hearing Mahatma Gandhi speak, he was impressed, he was influenced, and he went about in different villages inspiring people in the freedom movement. Here's Venkaya Garu in front of you in his own words as he recollects what he did during the freedom movement. Freedom fighter Vunnam Venkaya. He's 91 years old and he's come from Khammam, and I'm going to have him answer some questions about the way in which he participated in the freedom struggle. Today is August 12th, 2021, and here I am bringing to you Vunnam Venkaya Garu, freedom fighter. Sir, welcome. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎప్పుడు వచ్చినారు ఖమ్మం నుండి? నేను నేలకొండపల్లి నుంచి ఇప్పుడే ఇవాళనే ఇక్కడికి వచ్చామండి గాంధీ భవన్కి. రైట్. ఎట్లా వచ్చినారు సార్? నేను నేలకొండపల్లి నుంచి నాదంతా గాంధీజం సార్. ఆ పిల్లవాళ్ళు కారు ఉన్నప్పటికీ నా అలవాటు ఏంటంటే నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ ఉన్నది. పొద్దున్న ఇంటి దగ్గర 4:30కి బయలుదేరి బస్సుకు వచ్చేసి కోదాడలో నుంచి హైదరాబాద్ 10:30కి దిగి సిజిహెచ్ హాస్పిటల్లోకి వెళ్ళి నా ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులు తీసుకొని మా గాంధీ భవన్ మా యొక్క కేంద్ర కార్యాలయం తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మొత్తం ఇందులో ఉంటుంది. సార్, మీరు జన్మించింది ఎక్కడ? మీది ఏ ఊరు? నాది పూర్వం వరంగల్ జిల్లా ఖమ్మంమెట్టు ఇప్పుడు ఖమ్మం జిల్లా అనేటువంటిది పూర్వం ఖమ్మంమెట్టు తాలూకా దగ్గర నేలకొండపల్లి ముజ్జుగూడెం అనేటువంటిది అప్పటి రెవెన్యూ అల్కా గోకనిపల్లి దగ్గరలో ఖమ్మానికి 23 కిలోమీటర్లో నా జన్మస్థలం ఉంది. ముజ్జుగూడెం గ్రామం నా సొంత గ్రామం. మా అమ్మ ఉన్న ఆదమ్మ గారు, మా నాన్నగారు ఉన్న జగ్గయ్య గారు, మా చిన్నాయన రామయ్య గారు, పెద్దనాయన పోలీస్ పటేల్ వీరయ్య గారు ఉండేవాళ్ళు. వాళ్ళ పెంపుల్లో వాళ్ళ నాన్న పేరు నాకు పెట్టుకున్నారు కాబట్టి మా నాన్న కలిగిన 5గురిలో నన్ను ఫ్రీగా వదిలేరు. ఒక మాటతో వదిలేసిన 10 పశువులు ఒక పశువును వదిలేసినట్టు వదిలేస్తే ఆ గ్రామాలమే పడి అది సరి అయినటువంటి తెలంగాణ మహాత్మా గాంధీ మద్రాసు నుంచి ఖమ్మంమెట్టు మీదంగా వార్ధా వెళ్ళే టైంలో మా ఊళ్ళో నుంచి 100 ఎడ్ల బండ్లు కట్టుకొని బ్రాహ్మణ శేషయ్య గారని, మా అన్నయ్య ఉన్నం రామనాథం గారు, ఉన్నం రంగయ్య గారు, ఇంకా ఇంత ఆ గ్రామ పెద్దలందరూ కాంగ్రెస్ ఉద్యమంలో గ్రామాల్లో ఉండేటువంటి యొక్క మనస్తత్వంతో ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉన్నటువంటి 46లో ఈ మాట ఆంధ్రాలో జరుగుతూ ఉంటే మా బంధుత్వంతో ఆంధ్ర ఉంటే అక్కడ ఇక్కడ ఆ స్ట్రగుల్ని చూసినటువంటి వీళ్ళు ఉత్తేజితం ఖమ్మం రైల్వే స్టేషన్ ఖమ్మం వచ్చేసి ఆ చెనక్కాయల మిల్లు శేషాగ 5 బండ్లు ఉంటే 100 బండ్లు అందులో ఇడిచి మీద పెట్టుకొని పొద్దునే గాంధీ ఉపన్యాసం విని ఇంటికి వచ్చేసి మేమందరం ఇంటికొకడు ఉద్యమంలో పాల్గొనటానికి అప్పుడు తల్లిదండ్రులు 5-6 కనేవాళ్ళు. ఇప్పుడు ఒక్కడు తప్పితే 2. మా అమ్మకి 9 మంది సంతానంలో నేను ఉండటం వల్ల నాకేంటంటే స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛాభావాల్లో సరే, అయితే ఇది కొంచెము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీరు? మహాత్మా గాంధీని మీరు ఎప్పుడు ఎక్కడ చూసినారు? మహాత్మా గాంధీ మద్రాసు నుంచి వార్ధా వెళ్ళేటప్పుడు 1946లో ఖమ్మం రావటం జరిగింది. ఖమ్మం మెట్లో సర్దారు జమలాపురం కేశవరావు గారు, పట్టాభి గారు, తర్వాత గెల్లా కేశవరావు గారు,
ఇంకా ఆ ఊళ్ళో ఉన్నటువంటి మహానుభావులు కాంగ్రెస్ నాయకులు అక్కడ రైల్వే స్టేషన్లో ఆఫ్ చేసినప్పుడు గాంధీ ఉపన్యాసం ఇచ్చారు. మీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు? అప్పుడు నాకు 16-17 సంవత్సరాలు. మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? మా గ్రామంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్యమంలో తిరుగుతూ ఉన్నాం మేము. ఎందుకంటే మాకు నేలకొండపల్లి విజయవాడకు దగ్గర. కొండపల్లి వేరు, నేలకొండపల్లి వేరు. అంటే మీరు అంత చిన్న వయసు కదా మీది, 15-16 అంటే మీకు ఎట్లా ఇన్స్పిరేషన్ వచ్చింది? ఇన్స్పిరేషన్ ఏంటంటే మా కుటుంబం వతందార్ కుటుంబం నైజాం వాళ్ళు పెట్టేటువంటి ఒక ఆ రోజుల్లో పోలీసులు ఇబ్బందులు, పంట పండకపోయినా కానీ రాళ్ళు ఎత్తి డబ్బులు వసూలు చేయటం, నైజాం రజాకారుల యొక్క ఉధృతం ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో మేము ఆంధ్ర భావాలు ఎక్కువగా, మేము పత్రికలు అంటే ఇక్కడ తెలంగాణలో మా ఖమ్మం జిల్లాకి ఎక్కువగా ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక అటువంటి అప్పుడు వచ్చేటువంటి పత్రికలు అక్కడి నుంచి వచ్చేది. గండ్రాయి దాకా పత్రికలు వస్తే మా ఊళ్ళో ఒక పెద్ద రైతు బ్రాహ్మణ్ శేషయ్య గారు అనే ఆయన ఒక మనిషినిచ్చి నిన్నటి పేపర్ ఇవాళ వచ్చేది మాకు. అంటే పేపర్గా అప్పుడు సౌకర్యం లేదు కదా. గండ్రాయి మా చుట్టాల ఇంటి దగ్గర కొని ఆడ పెడితే చందా కడితే, ఆ ఊరికి చందా కడితే తెలంగాణ కదా, పేపర్ ఇక్కడ చదవటానికి వీల్లేదు. పత్రికలు చదివినా, ఖద్దరు వేసినా, దేశభక్తి గీతాలు పాడినా ఇక్కడ నైజాం తోటి గోల్డ్ ఎడగొట్టుకొచ్చుకునేటువంటి సందర్భంలో ఆ ఉత్సాహంలో మేము ఇసుకలో చదువుకున్నటువంటి మేము ఆ రోజుల్లో తెలంగాణలో పరిస్థితి ఎందుకంటే 35, 1935, 40 ఆ రోజుల్లో ఖాణీ పంతులు అనేవాడు. ₹1 ఇస్తే చదువు చెప్పేవాడు. నెలకి పాలు పోసి అన్నం పెట్టి కూరగాయలు ఇచ్చి ఎట్లా కష్టం ఉంచుకునేది అయ్యగారిని. ఆ పంతులు గారు చెప్తూ వచ్చినట్టు నా కొద్ది విద్యతో పేపర్లు చదివి వీళ్ళందరూ ఉత్తేజం చేసుకొచ్చేది. దాని ద్వారా మేము స్పిరిట్ చాలామంది పొందాం మా ఊళ్ళో. దాదాపు ఆ కాలంలో ఉన్న యువకులందరూ కూడా ఆ ఉత్సాహంతో ఉండి నైజాం తోటి ఇక్కడ గొడవలు, ఆంధ్ర పోయి మంగోళ్ళు, కొండపల్లి, పెద్ద కొండపల్లి ఆ ఏరియాలో మా బంధువులు ఉంటే అక్కడ భోజనం చేయటం, వాళ్ళ భావాలను తెలుసుకోవటం. సో గాంధీ గారు వస్తున్నారనేసి మీకు ఎట్లా తెలిసింది? న్యూస్ పేపర్స్ ద్వారానే తెలిసింది? న్యూస్ పేపర్ కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ లీడర్స్ చావా వెంకటకోటయ్య గారు, పెండ్యాల సత్యనారాయణ గారు, కంకిపాటి జగన్మోహన్ అంటే పివి గారి బామర్ది, వీరందరూ భూస్వాములు, తలా 300-400 ఎకరాలు కలిగినటువంటి పెద్ద భూస్వాములు. పేపర్లు తీసుకొచ్చేటానికి ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నా, ఆ రోజుల్లో రేడియో లేకపోయినా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రైల్వే నుంచి విజయవాడ దాకా పోయి అక్కడ వాళ్ళందరితో సమావేశమై వచ్చేసిన తర్వాత ఒకళ్ళకొకళ్ళకి కబుర్లు పంపుకునే ఊళ్ళలో ఒక వ్యక్తి ఉండంటే ఒక కార్యకర్త ఉంటాడు. ఆ కార్యకర్త ఏం చేస్తాడంటే బయలుదేరి ఇంకో ఊరు చెప్తాడు. గూఢచర్యం అంటారు చూడండి. ఆ విధంగా వచ్చి రహస్యంగా ఊళ్ళో పెద్ద మనిషి ఉంటే ఆయన చెప్తే ఆయన పెద్ద మనిషి ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ పేట కష్టంలో, చేలలను, మామిడి తోటలో కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఎందుకంటే నైజాము తెలిస్తే ఈ రజాకారులు నైజాం పోలీసు ఎమ్మడిపడి దెబ్బలు కొట్టడం, కూర్చోబెట్టడం ఇదని చేస్తుంది కదా. అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అప్పటికిప్పుడు ఉన్నటువంటి మార్పుల్లో అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఉందంటే తాలూకాకు 1-2 పోలీస్ స్టేషన్లు. మొత్తం పటేల్ పటవారి వ్యవస్థ అంతా ఎవరున్నారు? హిందువులు ఉన్నారు. దానికి మాది ఖమ్మం జిల్లా లాస్ట్ విలేజ్ కదా. ఇక్కడ ఇక్కడ రజాకార్లతో తన్నులు తిన్నటువంటి సంఘటన ఇక్కడ ఎక్కువ, హైదరాబాద్. ఇది ఎక్కడ పేపర్ తీసుకొచ్చి దొంగతనం చదివిన కానిస్టేబుల్ వాడు వచ్చే లోపల వాడికి 10-5 ఇచ్చేస్తే బయట ఏమో కోడి పిల్లని ఇస్తే తీసుకొని పోయేటువంటి రోజులు. వాడు మా జోలికి రాలి. ఆ టెక్నిక్ వీళ్ళకి కనిపెట్టి ఆ విధంగా జరగటం వలన మహాత్మా గాంధీతో ఉన్నటువంటి ఆయన ఉపన్యాసాన్ని తెలుగులో అనువదించి గ్రామంలో పుంగ అని ఉండేది. బహుశా మీరు విలేకరు కాబట్టి మీకు తెలుసు. పుంగ అంటే ఒక రేకుది ఉంటుంది. ఇప్పుడు దూరశ్రవణ యంత్రాలు లేవు అప్పుడు. అంటే మైకుని మేము దూరశ్రవణ యంత్రం అనేవాళ్ళు ఆ రోజుల్లో మా భాషలో. పుంగ అంటే ఒక రేకుతో డబ్బా రేకు ఇంత పొడుగు చేస్తే ఒక నాయకుడు ఊళ్ళో పెద్దోడు అంటే నేను పుంగాలో మాట్లాడేది. అంటే కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తే పుంగాలో మాట్లాడతాడు. వీళ్ళని రెచ్చగొట్టాలి కదా. మీ ఏజ్ ఎంత అప్పుడు? 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. రైట్. 16-17 ఇయర్స్ అప్పుడు. అంతే. 16. మీరు ఎట్లా ప్రిపేర్ అయినారు దానికి? ఆయనను కలవడానికి కానీ చూడడానికి? మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం మాది వతందారు కుటుంబం. మేము పూర్వం పల్నాడు నుంచి వచ్చినటువంటి వాడు. అంటే ఇక్కడ జనం కంటే
అటునుంచి వచ్చినటువంటి వాళ్ళకి కొంచెం విజ్ఞానం ఇది ఉంది కదా. అప్పుడు 1800 మేము వచ్చాం. వచ్చినప్పటికి ఇక్కడ ఉర్దూ చదివించి పిల్లల్ని ప్రతి దాంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు. మా తాత పోలీస్ పటేలు, మా పెదనాన్న పోలీస్ పటేలు, నేను మాలి పటేలు. అంటే సిల్సిల వంశపారంతరం కుటుంబం వచ్చేదనమాట. అయితే దీన్ని త్యజించి కార్యక్రమం దాంట్లో బయలుదేరిపోయినాం. మహాత్మా గాంధీ చచ్చిన 11 నాడే మా ఊళ్ళో విగ్రహం. అంటే ఎంటైర్ హైదరాబాద్ స్టేట్ మొత్తంలో ఒక గాంధీ విగ్రహం వేసినటువంటి ఏకైక విలేజ్ నేను గర్వంగా చెప్తా. ఇంకా నా బ్యాచ్ అంతా చచ్చిపోయి మిగిలింది నేనే ఒక్కడిని. ఆ ఒక్కడిని స్వాతంత్ర సమర యోధుడినే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. అవును సార్. అయితే గాంధీ గారు అక్కడికి ఖమ్మంకి వచ్చినప్పుడు ఎన్ని ఎడ్ల బండ్లు కట్టుకొని పోయినారు? మా దగ్గర నుంచి 100 ఎడ్ల బండ్లు. అప్పుడు వాహనాలు ఏమున్నా ఏం లేవు. ఎవరి రైతు వాడే అన్నం కట్టుకునేవాడు, ఎడ్ల మేత కట్టుకునేవాడు, నలుగురు ఎక్కించుకునేది. ఎడ్ల బండి అంటే 20 మంది ఎక్కేది కాదు కదా. నా ఇంట్లో ఎడ్ల బండి ఉంది. నా అన్నం నా చద్ది అందులో పెట్టుకునేవాళ్ళు, పెరుగు అన్నం కూరలు అన్నీ అందులో పెట్టేది, సామాన్లన్నీ జలలో పెట్టుకునేవాళ్ళు. పడుకోవటానికి కావాల్సినటువంటి వస్త్రాలు. ఎందుకంటే అక్కడ ఎన్ని గంటలు పట్టింది మీ ఊరు నుండి? మా నుంచి అక్కడ పోవటానికి 2-3 గంటలు పట్టింది. ఖమ్మం రైల్వే స్టేషన్ ఎడ్ల బండు కదా, నిమ్మళంగా పోవాలి కదా. పోయిన తర్వాత ఖమ్మం ఏరుంది, మునేరు అని ఉంది. ఆ ఏట్లో ఎడ్డని శుభ్రం కడుక్కొని నీళ్లు దాపించి మేము ఆ ఏట్లో భోంచేయటమే. ఇంతమందికి భోజనం ఓడి పెడతారు, నీళ్ళు ఓడిస్తారు. ఖమ్మం గుట్టల బజార్లో నీళ్ళే దొరకవు. టౌన్లో వాళ్ళకే దొరకవు, మాకాడ తెచ్చి ఇస్తారు. మరి గాంధీ వచ్చినప్పుడు ఎంతమంది ఉండే రైల్వే స్టేషన్ దగ్గర? రైల్వే స్టేషన్ దగ్గర మేము ఊహించడానికి లేనంత జనం అండి. మేము ఆ రోజుల్లో ఇంత జనాన్ని ఇంటని కాదు కలబడుతూ దగ్గరకు పోయి. అంటే అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వాలంటీర్స్ బాగా పనిచేశారు. మేము వతందారు కుటుంబంలో కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము గాంధీ దగ్గర దాకా పోయి ఆ సమావేశం వినటానికి దగ్గర దాకా పోగలిగినాం. పోవటానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే వాలంటీర్లు కూడా మరి మేము ఖాదీ టోపీ, ఎర్ర టోపీ, తెల్ల చొక్కా, ఆకుపచ్చ నెక్కరు, 3 రంగుల జెండా. ఎంతసేపు మాట్లాడినాడు సార్ గాంధీ వచ్చి అంతసేపు 1 అరగంట సేపు ఉంటారండి. దానికి అప్పుడు ఈ టైం ఇవన్నీ చూసుకున్నటువంటిది కాదు. ఆయన సమావేశం రైలు దిగి ఆయన రైలు ఆపారండి. ఆయన ఉపన్యాసానికి కాదు కదా, రైల్లో అప్పుడు నాటు రైలు కదా దాన్ని పోయేది. మన నైజాం మీదంగా ఢిల్లీ వేసిన జీటీ కోసం వేసిన రైలు ఉంది కదా, అది ఖమ్మం మెట్టు రైల్వే స్టేషన్లో వెంకటగిరి దగ్గర రైలుని ఆపేశారు. రైలు ఆపేసిన తర్వాత ఆయన దిగి స్టేజ్ ఎక్కి మాట్లాడింది. అంతా 1 గంట ఉంటే ఎక్కువ సమయం. ఏంటంటే మేము అప్పుడు ఆ రోజుల్లో ఇట్లా పెట్టుకొని ఇంత గంట అరగంట అని చెప్పేదానికంటే ఆయన ఉపన్యాసం చెప్తుంటే తెలుగులో ట్రాన్స్లేట్ విని ఆయన పోయిన తర్వాత గ్రామంలో కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు అక్కడ విన్నదాన్ని ప్రతి గ్రామంలో చెప్పేవాళ్ళు. మీకు ఆ రోజు గాంధీ గారు స్పీచ్ విన్నారు కాబట్టి మీకేం గుర్తున్నది? మాకేంటంటే స్వరాజ్య పాలన, స్వతంత్రం కావాలనేది, పరపీడన వద్దనేటువంటి ఆయన చెప్పినటువంటి దాంట్లో అది మేము బాగా మమ్మల్ని ఉత్తేజపరిచి ఆ విధంగా ఆ కార్యక్రమంలో మా గ్రామంలోకి వచ్చేసిన తర్వాత స్వచ్ఛందంగా ఈ తిరుగుబాటు అనే కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి యూత్ని, రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. మేము ఉండేటువంటి దాంట్లో ఆ యువకులు ఆ ఉత్సాహం తీసుకురాగలిగినాం ఆ రోజుల్లో. గాంధీ గారు ఇంకేం మాట్లాడినారు సార్ ఆ రోజు? గాంధీ గారు మాట్లాడింది ఏంటంటే ఆయన హిందీలో మాట్లాడిన దాన్ని తెలుగులో దంచింది 1946ది. ఈ రోజుకి ఎందుకంటే పేపర్లో కనుక ఉండేది కాదు కదా. మాకల్లా గాంధీని చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపించడమే కదా. ఆయన హిందీలో చెప్పిన దాన్ని తెలుగులో మాట్లాడి చెప్పేది ఇనేది ఉన్నా కానీ అప్పుడు ఈ లేవు కదండి. ఏది దూరశ్రవణ యంత్రాలు లేవు కదా. ఆయన అక్కడ చెప్తుంటే ఆయన చెప్పింది ఇంకోటి ఇట్లా పంపించారు కదండి. తమరు ఇప్పుడు మా దగ్గర నేను మాట్లాడింది ప్రపంచం పోయేటటువంటి అటువంటి యంత్రాలు వచ్చినాయి. అప్పుడు ఏముంది, ఆయన స్టేజీ మీద పొంగతో మాట్లాడితే కిందన్నోడిని వాడు తెలుగులో అనువదించి ఆయనకు దోచింది చెప్తే మళ్ళీ అది ఫ్లడ్ అయిపోయింది. ప్రవాహం కరెంట్ పాస్ అయినట్టు ఒకటిదానికొకటి పాస్ అయింది. అంతే వచ్చేసిన తర్వాత మా కుటుంబం పోలీస్ పట్టేలు ఉన్న తర్వాత ఈ వెట్టి చాకరిని ఇది ఉందే నిర్మూలించడం నేను చెప్పినా ఇవ్వలే. నైజాం ప్రభువుకి భయానికి రజాకారులు కొంచెం అడావుడి చేసి
కొంచెం స్త్రీని చేర్చటం, అందమైన ఆడుతుందంటే అప్పుడు కొంచెం అదొక దుర్మార్గపు ఆలోచన. కానిస్టేబుల్ అయినా ఆ రజాకారులలో ఎవరైనా నైజాం నవ్వు రాడు కదా ఊళ్ళోకి, అధికారులకి వీళ్ళు భయపడేవాడు. పటేల్ పటవారి వాడు కానిస్టేబుల్ వచ్చి ఆ బజారు పోయినప్పుడు ఎవరన్నా పెద్ద మనిషి అయిన అమ్మాయి ఉందంటే వాడి చావిడికి రావాలి. 10 మంది చావిట్లో ఉంటారు, అది అరవటానికి వీలు లేదు. అంతటి దుర్మార్గ కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు. దానికి తిరుగుబాటు, మా యొక్క తిరుగుబాటుతోటి గ్రామంలో ఒక వలచడి వచ్చింది కదా. ఎవడైతే కావిలి కాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు భయపడ్డారు కదా. ఇప్పుడు రాజేంద్ర, దొరేంద్ర, వాడు పీకుడేంద్ర అని పాటలు ఇవాళ కవులు రాస్తున్నారు. అప్పుడు ఇంతమంది కవులోడు ఉన్నాడు. భావం ఉద్రేకంతో వచ్చింది కవిత్వం. రావెళ్ళ వెంకటరామారావు గారిని మహానుభావుడు, మాకు 3 కిలోమీటర్లు ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన మాకు గేయాలు రాసేవాడు. ఆయన రాసినటువంటి గేయంతో ఒక్కటి చదివేవాళ్ళు, వీళ్ళందరూ అనుసరించేవాళ్ళు. మీకు ఎట్లా తెలిసింది గాంధీ గారు చనిపోయినారనేసి? గాంధీ గారు చచ్చిపోయింది ప్రపంచం మొత్తం కూడా, ఇది రైళ్లలో ఇది వచ్చేది ఉంది కదండి. మహాత్మా గాంధీ అక్కడ చనిపోగానే ఆనాడు నైజాం రేడియో ఉంది, రైల్వే పెద్ద పెద్ద వాళ్ళలో రైల్వే ఉంది, ఇది ఉంది, వైర్లెస్ సెట్లు ఆ రోజుల్లో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు. గాంధీ చచ్చిపోయిన తర్వాత ఈ ఆంధ్ర రైళ్లు పోతున్నాయి కదా. మా ఖమ్మం మెట్టు నుంచి మాకు తెలవటానికి కారణం ఏదంటే, నేలకొండ ఖమ్మం మెట్టు నుంచి పోవాలంటే మా అత్తగారు ఊరు చింతగాని, మా మేనత్తది, వాళ్ళు వచ్చి గాంధీ గారు చచ్చిపోయారని వాళ్ళ కార్యకర్తలు, మా కార్యకర్తలు ఒక ఊరు చెప్తే ఆ ఊరు వాడేరండి కదండి. 3 కిలోమీటర్లు వాడు చెప్పిపోతాడు, వాడు రాడు, విజయవాడ వాడు పక్క ఊరు చెప్తాడు, వాడు ఈ ఊళ్ళో చెప్తాడు. ఇట్లా ఒకరోజు సాయంత్రం కల్లా అన్ని తెలుస్తూ ఉండే, విషయం తెలుస్తూనే ఉండే. గాంధీ చచ్చిపోయిందంటే విజయవాడ పోయి విగ్రహం కొనుక్కొచ్చి ఒక్క ఆయన 5,000 ఇచ్చిండు ఊరు ఖర్చులకి. అప్పుడు పోయి అప్పుడు 400-500 విగ్రహం. కానీ మిగతా జెండాలు, టోపీలు, కర్రకాయ దళం ఇవన్నీ తీసుకొచ్చి సర్దార్ జలగం వెంగళరావు గారి పేరు విన్నారు కదా, వెర్రుపాలెం, వారిని తీసుకొచ్చి, అంటే 1948లో 1948 ఫిబ్రవరి 9వ తారీఖు నాడు, జనవరి 30 ఆయన చనిపోతే ఫిబ్రవరి 9వ తారీఖు నాటికి మా ఊళ్ళో గాంధీ విగ్రహం వేయటమంటే సామాన్య విషయం కాదు. మాకు తల్లంపాడు పోలీస్ స్టేషన్ అంటే ఒక 15-20 కిలోమీటర్లో ఉంది. పటేల్, పోలీస్ పటేల్ రిపోర్ట్ ఊరు రాయాలి. ఈ ఊళ్ళో విగ్రహం వేస్తానని రాసినా మేము రాస్తేనే కదా రోజునంచా రాయాలి. అంటే ఏంటి, స్టేషన్కి ఉన్నటువంటి ఎస్ఐ ముస్లిం, ఈయన రాస్తే కదా ఆయన తెలిసేది. ఈ ఊళ్ళో ఈనాడు గ్రామంలో చుకారు పశువులు అంటే దొంగ రాలేదు, దొంగలు లేరు, ప్రశాంతంగా వాతావరణం ఉంది, రాజకీయ అలవడలేదు అని టప్పా రాస్తే హరిజనుడు తీసుకుపోయి ఆడిచ్చి వచ్చేది. రోజు టప్పా పోయేది, ఆయన కాగితం అక్కడి నుంచి ఒక తెల్ల కాగితం ఇస్తారు, రేపు రాయాలి, మళ్ళీ పంపాలి. ఓ బొక్కు ఉంటుంది, బొక్కులు ముట్టినట్టు ఉంటుంది. మా దగ్గర మేమంతా స్పీడ్ కావడానికి కారణం ఏంటంటే, ఆంధ్ర రైతులంగా వచ్చి ఆ 20 రూపాయలకి ఎకరం చొప్పున కొనుక్కొని మాగాండు చేశారు. చేసి కూలి వాళ్ళకి ఉద్యమం ఇవన్నీ వాళ్ళ ద్వారా నేర్చుకునేవి. మేము ఒక మాటతో చెప్తే మా సొంతంగా రావడానికి కూడా ఒక చెప్పేటోడు కావాలి కదా. సుందరయ్య గారు వచ్చేసి ఆయన ప్రతి దాంట్లో ఇన్ని ఎకరాలు ఉండొద్దు, తగ్గాలని ఆంధ్ర నుంచి వచ్చిన పుచ్చపల్లి సుందరయ్య ద్వారా ఉండి ఆయన నేర్పినటువంటి దాంట్లో ఉండేది కదా. ఆ కార్యక్రమాల్లో ద్వారా ఉత్తేజితులై నైజాం తిరుగుబాటు చేయడం జరిగింది. బందేసాబ్ అయిన వాళ్ళందరూ మాకు బావమర్దులని వరుసలు ఉంటాయి పల్లెటూళ్ళలో, బ్రాహ్మణులకు కానీ అన్ని కులాలకి. అయ్యా బావగారు, మా పిల్లవాడిని బోకమని చేస్తా, నువ్వు పటేలు కొన్నావు, మీరు వచ్చి ఇడిపించాలి, లేకపోతే లేదని అంటే మేము పటేలుగా మా నాన్నగారు పోయి, మా పెదనాన్న చచ్చిపోయిండు, తాతయ్య చచ్చిపోయి, మా పెదనాన్న చచ్చిపోయి, మా అన్నయ్యకి ఉంటే పిల్లవాడు, మా పిల్లవాడు అంటే సిరిసిల్ల అంటే ఆయనకి ధైర్యంగా ఉంటారని మా నాన్న కర్ర తీసుకొని కర్ణాటక ఇష్టయ్య దగ్గర పోయి, వీళ్ళు ఏదన్నా చేసినట్టయితే, ఉద్యమం చేసి ఎవరినన్నా నష్టపరిచినట్టయితే నాది బాధ్యత అని వాళ్ళని చంపేటువంటి 5గురిని ఆ గొయ్యి బూట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు బుద్ధి కలిగి ఉన్నారు. దాని ఫలితంగా 48లో సాయిబులు మా ఊళ్ళో గాంధీ విగ్రహం వేస్తుంటే పీకేయటానికి రాలేకపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముజ్జుగూడెం రావాలంటే అక్కడ పెద్ద మనిషి మన ప్రాణం కాపాడి వాళ్ళే పక్క ఊళ్ళ నుంచి రాకుండా చేస్తే
ఆనాటికి ఈనాటికి ఉంది. ఎంతమంది వచ్చిండ్రండి? దాదాపు ఒక 5-6 వేల మంది చుట్టుపక్కల ఊళ్ళల్లో అంతమందికి అన్నం పెట్టుకుంటే మరి 5 పుట్ల అన్నం ఎంత తినాలి. హైట్ అండి గాంధీ స్టాచ్యూ? ఏమండి మీరు చేపించిన గాంధీ స్టాచ్యూ మేము చేయించి కొనకరావటం విజయవాడలో. అది ఎన్ని ఫీట్ ఉంటుంది? అదే అండి గాంధీ ఎంత ఎత్తుంది అంత సేమ్ గాంధీ ఎత్తి ఎంత కరెక్ట్గా ఎంత తయారు చేశారంటే అది మీకు చూపిస్తా. 100% గాంధీ. భగవద్గీత ఒక చేతిలో, కర్ర ఒక చేతిలో, ఇట్లా ఉంది. ఇన్ని సంవత్సరాలు కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. మహాత్మా గాంధీ శతజయంతి ఉత్సవాలు చేశాం. మీ యాక్టివిటీస్ ఏమేమి ఉండే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యాక్టివిటీస్ అంటే ప్రతి గ్రామాల్లో పోయి ప్రతి ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి యొక్క యువతని ప్రతి గ్రామంలో ఉత్తేజపరిచి మనం కూడా ఆంధ్రాలో వచ్చినట్టుగా స్వతంత్రం 47లో వచ్చింది కదా, వాళ్ళకి రావడంతో మేము పోయి అక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూసి అదేవిధంగా మన ఇక్కడ కూడా రావాలని తిరుగుబాటు చేసేవాళ్ళం. చేసేటువంటి దాని మీద వాళ్ళు నైజాం పోలీసు వచ్చి మమ్మల్ని వెంట పడుతూ ఉంటాం. మేము పారిపోవటం. మాకు వెంటనంటే అదృష్టం ఏంటంటే ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర బార్డర్ 4-5 కిలోమీటర్లు. వాళ్ళకి మేము తెలియదు కదా, చొక్కా ఇప్పేసి తలగొట్టు చుట్టుకొని పారిపోయినా అడిగేవాళ్ళు లేడు. ఏమేమి చేస్తుండే మీరు ఆ రోజుల్లో అక్కడికి పోయిన తర్వాత ఏముందండి, క్యాంప్ పెట్టుకునేది. ఇటువంటి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఒక నైజాంలో, ఆంధ్రాలో మంగొల్లులో, కొండపల్లి, అన్నారం, కొన్ని దాదాపు కొన్ని గ్రామాలన్నిటి కూడా క్యాంపులు ఉండేది. అంటే బేసికలీ మిమ్మల్ని మీటింగ్ పెట్టుకోకుండా చూస్తున్నారన్నమాట ఇక్కడ. వీళ్ళు అసలు మేము ప్రచారం చేయడానికి వీల్లేదు. ఉధృతంగా చేసి శిస్తులు కట్టుకొని చేసేది. భూమి శిస్తు కట్టుకొని చేస్తే మరి వాడు దృష్టి పెడతాడు కదా. పటేల్ పడవారు దసరా తీసుకుని తగలబెట్టేది. దసరా తగలబెట్టేసరికల్లా అప్పుడు ఏమైంది, పటేల్ ఏం చేస్తాడు, పోలీసుకు రాయాలి. పోలీసు అంటే 20 కిలోమీటర్ల నుంచి వారు వచ్చేళ్ళకి వీరు పారిపోయేది. ఇప్పుడు అలాగా ఈ లేవు కదండి, సెల్ ఫోన్ ఉంటే మాకెళ్ళి విరిగేది. దేశం స్వతంత్రం. మీరు కూడా మన కాల పెట్టినారు అట్లా? మేము కాలబెట్టింది లేదు సార్, ఈత చెట్టు కొట్టాం. నేను ఎందుకంటే ఏం కొట్టినారు? ఈత చెట్లు, తాడి చెట్లు, ఈత చెట్లు కలుగిస్తారు. దాని మీద వచ్చే సుంకం వీళ్ళు కట్టాలి. ఎవరికి? నైజాంకి, ఆబ్కారీ వాళ్ళ ద్వారా. మేము చెట్లు కొట్టేస్తే ఏమైందంటే ఆయనకి రాదుగా ఆదాయం. చేను దున్నుకోవచ్చు కదా, ఈదులు ఉంటే చెట్టు దున్నుకోవటానికి లేదు, పంట పండటానికి వీల్లేదు. అదొక నిబంధన. నైజాం భూములు కదా అప్పుడు. అట్లా ఎన్ని చెట్లు కొట్టేసినారు? మేము 1-2 మాది పట్టేలు కుటుంబం సార్, హెచ్చు చెప్పొద్దు. మేము గొడ్డలు తీసుకొని మొదలు పెడతాం. అంటే ఓపెనింగ్ మేము చేయగానే మొత్తం కొట్టుకునేది గుచ్చు తింటారు. అంటే 2 లాభాలు ఉన్నాయి. చెట్టు కొట్టిన తర్వాత ఏమైంది చూసారా, ఇంత గడ్డెళ్ళుద్ది. ఈత చెట్లలో గడ్డెళ్ళుద్ది, అది ముంజగడ్డలాగా తినేస్తారు. కరువుకి అవి కూడా ఉపయోగపడే వాళ్ళకి. మేము ఇచ్చిన స్లోగను ఈదులన్నీ చిన్న చిన్న చెట్లు కొట్టుకొని తినేది. తాడి చెట్టు కొట్టి ఆకు తీసుకొచ్చి ఇల్లు కప్పుకునేవాడు. కానీ నైజాం టైంలో ఆకు కొట్టడానికి వీలేదుగా, కళ్ళు మంచిగా కావాలి కాబట్టి అడ్డం వచ్చింది. గౌడు కొట్టాల్సింది తప్ప రైతు కొట్టుకోవడానికి వీలేదు. తను చాలా ఉన్నా ఇక విచ్చలవిడిగా ఎక్కడికక్కడికి ఇల్లు కప్పుకోవటానికి తాటాకులు, పెళ్లి పందిర్లకి కర్రలు, తాడి చెట్టు కొట్టుకొచ్చి ఇల్లు కట్టి దూలాలు వేసుకుని అంతకుముందు కొట్టడానికి వీల్లేదు. ఇది మేము తీసుకొచ్చినటువంటి విప్లవమే కదా సార్. చెట్లు కొట్టేటప్పుడు మరి పోలీస్కు తెలియకపోతుండేనా? తెలిసే లోపల ఊరయ్యేపు. అదిగా సార్, పోలీస్ అంటే తమరికి ఏం చెప్పాను నేను, 20 కిలోమీటర్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉందండి. మాకు తల్లంపాడులో పోలీస్ స్టేషను, ముజ్జుగూడెం, చింతకాన్లో పోలీస్ స్టేషను. చింతకాన్ నుంచి రావాలంటే ఏరు దాటి రావాలి. ఎట్లా వస్తుంది చెప్పండి తమరు. అదేవిధంగా తల్లంపాడు నుంచి చెర్లల్లో అలుగుల మీద పెట్టి రావాలి. వచ్చే లోపల వీడి పని గొడ్డలు తీసుకొని ఈ ఓడి కొట్టింది ఎవరికి తెలుసుద్దండి. 1947 ఆగస్ట్ 15 రోజు మిగతా దేశంకంతా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ రోజు మీరు ఏం చేస్తారు, మీకేమన్నా? మేము 15 ఆగస్టు వచ్చిన రోజున వాళ్ళు అక్కడ చేసినటువంటి దాని మీద మేమంతా అక్కడికి వెళ్ళాం. ఏది స్వతంత్రం వచ్చిందన్న తర్వాత తెలిసినాక మమ్మల్ని పిలిచిపోయారు. ఆ రోజు మాకేమేరక 15 ఆగస్టు నాడు అక్కడ ప్రకటించేది ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు గొప్ప చెప్పేది. మా పల్లెటూళ్ళు ఉన్న మాకు ఆ రోజు యాంత్రికంగా ఏం లేదు కదా. పేపర్స్ వస్తుండే అంటున్నారు. పేపర్స్ వచ్చేది ఎవరికి వచ్చేది, నిన్నటి పేపర్ ఇవాళ వచ్చేది. సరే, 15 ఆగస్టు వచ్చేనాటికి 16వ తారీఖు అది వీళ్ళకి తెలిసేది. 16 వస్తే మళ్ళీ మేము చుట్టాలింటికి పోవటం 17 అయింది కదా.
మరి ఏమన్నా సైకిల్ మోటార్లా ఏమన్నా. సో మీకు ఆ రోజు 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ వస్తున్న సంగతి కూడా విషయం ఏంటంటే వచ్చుద్ది అనేది తెలుసు, వస్తుంది అనేది ఊహే తప్ప వచ్చింది ఎట్ట ప్రకటించింది తెలియదు. దగ్గర పట్టున్న వాళ్ళకి తెలుసు, సరే వాళ్ళు కొరియర్స్ ద్వారా మాకు తెలియపరిచేది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మంగోళ్ళు ఉందండి, మంగోళ్ళు వాళ్ళు ఏం చేసేవారు, గండ్రాయి నుంచి వచ్చేటువంటి వల్లభకి పంపించేవాళ్ళు. వల్లభి కాంగ్రెస్ కార్యకర్త, పక్కన చెరుమాధారం మాకు లీడర్ జూపిల్ రంగారావు గారు, మా క్యాంప్ ఇన్ఛార్జ్ ఆయన. అయితే ఆయన ఏం చేసేవాడు, ఆయన ఊళ్ళో ఒక 10 మంది కార్యకర్తల్ని టోపీ పెట్టుకొని ఒక జెండా సీక్రెట్ దొంగతనంగా చుట్టుకొని జేబులు పెట్టుకొని రావటం, కర్రని కొట్లాటకి తీసుకుపోయినట్టు 2 రకాలుగా పనిచేసేది. ఆ రోజులు ఏదో సన్న కర్ర పట్టుకొని తిరిగేవాళ్ళు కాదు, ఒక కర్ర బడితే తీసుకునేవాళ్ళు, ఎదురు కర్ర స్టాండర్డ్ది, దానికి సరిపోయిన జెండా కుట్టించుకునేది. ఆ జెండా ఉండేది బొడ్డు దోపుకునేవాడు కనపడకుండా 3 రంగుల జెండా ఊళ్ళో రాగానే దగ్గర ఇచ్చేవాడు, తగిలిచ్చి ఊళ్ళో తిరిగేవాడు. నైజాం పోలీసు కూడా వాళ్ళు ఏం చేశారంటే తర్వాత వాళ్ళకి అశ్వాలు ఇచ్చారు. అశ్వాలు అంటే మీకు తెలుసు కదా, గుర్రాలు. పోలీస్ స్టేషన్ నుంచి ఈ ఊరు రావాలంటే గుర్రం రావాలంటే రహదారులు వాగులు ఉన్నాయి, వాగు ఉన్న కాడ ఇంకో ఊరు నుంచి రావాలిగా. ఈ లోపల కొరియర్ మాకు వచ్చి చెప్తుంది కదా, దూత పలానా కాడ జరుగుతూ ఉంది, అది వస్తుంది అనేసరికల్లా ఇతను ఏం చేసుకుంటాడు, తప్పించుకుంటాడు. జెండా దొరకదు, ఏం దొరకదు. నేను లేదని వాడు కూడా ఏముందో కోణి ఇస్తే వాడు దీనే వెళ్ళిపోయాయి. మనోళ్ళు కూడా తక్కువ కాదు. ఇప్పుడు అట్లా ఎన్ని ఊర్లలో జెండాలు ఎగరేసిండొచ్చు మీ దగ్గర? అప్పుడు ప్రతి గ్రామాన్ని ఎగరేసిందండి. మాది ఖమ్మంమిడి తాలూకా కదా, నేలకొండపల్లి ప్రాంతంలో ప్రతి గ్రామంలో జెండా ఎగరేసారు. ప్రతి గ్రామంలో, ఒక ఊరని కాదండి, ఒక్క జెండా ఎగరేయటం కాదు, జెండా దొరకటమే కష్టం. బాగా డబ్బున్నటువంటి కుట్టించి ఇచ్చేవాడు. ఆగస్ట్ 15th 1947 అయిపోయింది. అవును. దాని తర్వాత మీ యాక్టివిటీ ఎట్లా ఉండే? ఇంకా అయిన తర్వాత మేము ఏం చేసామంటే గ్రామంలో ఉధృతంగా తీసుకొచ్చినాం. స్వతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇతను రాజు ఉండదు, మనకి ప్రజాపాలన రావాలి అనేటువంటిది ఎక్కువగా హైదరాబాదు కంటే ఖమ్మం జిల్లా అటు నల్గొండ ఆ బార్డర్ ఆంధ్ర ప్రాంతానికి ఉన్న పక్క ఊళ్ళు మంటలు లేపినాయి. ఒక మాట చెప్తే దొడ్డ నర్సయ్య గారు, ఎక్కడ రావి నారాయణ రెడ్డి గారు నల్గొండ నుంచి, అటువంటి మహానుభావులు ఒక ఊరు ఒక కొంత ఉదాహరణ 2-3 పేర్లు చెప్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ ఒక కార్యకర్తను తయారు చేసి, కమ్యూనిస్టులు తయారు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి వాళ్ళే ఒక విప్లవంలాగా గ్రామంలో తయారు చేసి తీసుకొచ్చి జరుగుతూ ఉంటే అనగదొక్కటానికి పోలీసు వాళ్ళు అశ్వదళంతో వీళ్ళు వచ్చేవాళ్ళు కర్రలు తీసుకొని. వాళ్ళు తుపాకులు పెట్టి కాల్చేది తక్కువ అండి, మనం చెప్పేదానికి దానికి తేడా ఉంది. కర్రలతో కొట్టేవాడు, వాడి తుపాకి ఇస్తే వీడు పుంజుకొని వాళ్ళ కాలుస్తారనేటువంటి భయం కూడింది ఆ రోజుల్లో. మనోళ్ళు తక్కువళ్ళు కాదు. మా దాంట్లో కూడా ఆంధ్రా నుంచి ఇచ్చినటువంటి రైఫిల్స్ ఇవన్నీ వీళ్ళ ఉండి రైఫిల్ దళం ఉండేది కదా, వాళ్ళకి మేము కర్ర దళం. నేను చేసేదానికి ఏంటంటే చదివి చెప్పడం పేపర్ తప్ప ఇంకోటి కాదు. మంచినీళ్ళు పోసేది, అన్నం పెట్టడం కూడా చేత కాదు. మంచినీళ్ళు పోయటం, కూజాల్లో మోసుకొచ్చి పోయటం, పేపర్ చదవటం, చదివిన ఉద్దేశపరచటం. ఎస్ఐపి పోలీసు వచ్చి మా దగ్గర డేరాలు వేశారు. డేరాలు అంటే మీకు తెలుసు కదా, టెంట్లు. ఆ డేరాలు వేసిన తర్వాత మా చెరలో వేసి పటేల్ కుటుంబం, ఇటు ఆంధ్ర వాళ్ళు వచ్చిన జవాబు చెప్పాలి, కమ్యూనిస్టులు చెప్పాలి, పటేల్ వచ్చినట్టు కొత్త వాళ్ళు వచ్చినట్టే రాసుకోవాలి ఎవరిని పోవటానికి. ఆ విధంగా జరిగినటువంటి ప్రమాద గట్టికలను మా కళ్ళతో అటు ఆంధ్రాని ఇటు తెలంగాణది ఈ రాజకీయ పార్టీల ఉధృతాన్ని కనిపెట్టి చూసినటువంటి ఆ రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటే, విమాన దళం మన దగ్గరకు వచ్చేది, విమానాలు తిరిగేది, ట్యాంకర్లు పోయేది. మా అమ్మ తల్లి గారి చిరుకూరు, మా ట్యాంకర్ పెట్టి కొడితే మా పెద్దమ్మ కొడుకు ఒక ఆయన చచ్చిపోయాడు. కోదాట్లో ట్యాంకర్ కొడితే 4 కిలోమీటర్లు ఉన్న చిలుకూరు మట్టి గుండు పోయి అక్కడ తగిలి క్యాంపులో. అప్పుడు ప్రతి ఒళ్ళు దళం పడుకునేవాళ్ళండి. గ్రామ రక్షణ దళం అని బర్సెలు తయారు చేసి ఇచ్చారు. కమాండర్కి 5 లీటర్ల బ్యాటరీ. ఆయన ఏం చేయాలంటే ఊళ్ళో తిరగాలి, ఎవరిని కూడా ఈ రజాకారులు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా. అయితే బర్సెలతోటి వీళ్ళు ఉండేది, 5 లీటర్ల బ్యాటరీ, ఒక బ్యాటరీ ఉండేది. ఆయన ఏంటంటే ఊరికే తిరగాలి, పెద్ద మనిషి. వీళ్ళందరూ బర్సెలు పెట్టుకొని, కొంతమంది లేదా పొద్దక్కులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు కదా, చలికాలం అయ్యేది, ఆ దారులు ఎవడని వచ్చేది కాపాడుకుంటా
ఆ రకంగా జరిగింది. ఈ రిలేటివ్ ఒక అతను చనిపోయిన అన్నాడు కదా, ఆయన అవును. పేరు ఏంటండి? ఆయన పేరు సైదులండి. ఆయన ఏజ్ ఎంత ఉండే? అప్పటికి ఆయన 17-18 ఏళ్ళు ఉంటాయి. ఎట్లా జరిగింది ఆ ఇన్సిడెంట్? ఆయన గ్రామ రక్షణ దళంలో పడుకున్నాడు. ఇంట్లో వచ్చి పడుకుని మంచం వేసుకుని పడుకుంది కదా, ఈ ఫిరంగి వదిలారు. ఒక్కటి వదలడం కాదు, ఇట్లుండి దళాలు వదిలిపెడితే ఆ దళాలు వదిలిపెట్టినటువంటి ఆ గుండ్లు ఉన్నాయి చూడండి, ఆ గుండ్లు దూసుకొని పోయి తగులుతాయి అన్నమాట. గమిడి అంటారు. ఈ దారి ఉంటుంది చూడండి, మీరు రాకుండా, ఈ పోలీసు వీళ్ళు రాకుండా గమిడిలో మంచాలేసి పడుకుంటారు. గొడవ లేపి బడిసెలు తీసుకొని ఉంటారు, వాళ్ళు కర్రలే వీళ్ళు కర్రలే. అయితే అతన్ని దెబ్బ వచ్చి దయ చచ్చిపోయాడు. అట్లా అన్నమాట. ఆయన అచ్చయ్య అనేవాళ్ళు, సైదులు అనేవాళ్ళు. తురక పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు భయానికి. సైదులు అంటే జానపడ సైదులు, ఆయన పేరు అచ్చయ్య అసలైతే. కానీ సైదులు అనేది ఇదే. మా అన్నయ్య పేరు చిన్నారాయణ, జానయ్య. మా అన్నయ్య పోలీస్ పటేలు. ఆ వతంలో ఏడ్చినందుకు జానయ్యని పెట్టుకునేది. శుక్రవారం నాడు తక్కడ బెల్లం ఫాయితాలు ఇవ్వాలి. ఒక సాయిబు వచ్చి బావి దగ్గర బిందె నీళ్లు పెట్టి కడిగి బెల్లం ఏదో చదివినాక పంచిపెట్టిపోతాడు. తక్కడ బెల్లం శుక్రవారం. సరే, చనిపోయిన అతను మీకు ఎట్లా చుట్టమవుతుంది? ఏదండి? ఒక అతను చనిపోయినాడు కదా, చనిపోయిందనేది మా చుట్టాలు వస్తారు కదా, చచ్చిపోతే మరి మా పెద్దమ్మేగా సొంతం, మా మేనమామ ఊరు అది. మా మేనమామ కౌరు పెట్టిండు. ఆయన మీకేమవుతాడు చనిపోయిన ఆయన? నాకు అన్నయ్య అయితే. ఎట్లా? మా పెద్దమ్మ కొడుకు అండి. పెద్దమ్మ కొడుకేనా? సొంతం మా అమ్మ నలుగురు అక్క చెల్లెలు. మేనమామ కొడుకే ఇచ్చారు ఆయన, మేనమామ కొడుకే ఇచ్చారు ఆయన్ని. కోరిని మా పెద్దమ్మని. ఊళ్ళో ఆయన కావిలి కొట్టుకుంటారు. ఆమె 4-5 కొడుకులు. ఒక కొడుకు పోయి పండాలి. 5 కొడుకులు ఇంట్లో ఉంటే ఒక పెద్ద కొడుకు ఉండి వాడికి పోవాలి. చిన్నపిల్లలు పెట్టుకొని తల్లి తండ్రి ఇంట్లో ఉండేవాళ్ళు. ఒకడు గ్రామ రక్షణకి ఇవ్వాల్సిందే. అట్లా ఇలా ఊరిని కాపాడుకోవటానికి అందులో ఉన్నట్టు చచ్చిపోయింది. మీరు పడ్డ కష్టాలు ఏంటి సార్? ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఒక మాట చెప్తే, కష్టం కంటే స్వేచ్ఛని అనుభవించాం. నేను కష్టపడ్డాను చెప్పేది అంటే తప్పు. ఆ యొక్క ఉద్యమం, గాంధీ యొక్క ఉపన్యాసం ద్వారా 10 చోట్ల స్వేచ్ఛగా తిరిగి చెప్పగలిగేటువంటి ఒక మనోధైర్యం ఇచ్చింది నాకు. నా సంఘం, నాతో ఉన్నటువంటి వాళ్ళు. దానికి ఈ ఫ్రీడమ్ ఫైటర్ వస్తే ఓడికి ఆలోచన లేదు. తెలంగాణ విముక్తి కోసమే కానీ ఇంకో ఆలోచనే లేదు. తెలంగాణలో నిజాం పరిపాలన ఎండ్ అయినప్పుడు ఆ రోజు మీరేం చేసినారు? నైజాం పరిపాలన ఎంటైర్ అయిన రోజుల్లో స్వేచ్ఛగా ఏది తెలంగాణ పోయి మనకి ఇది వచ్చిన తర్వాత జెండా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా యువజన దళాలు పెట్టాం. యూత్ క్లబ్లు, గ్రంథాలయాలు. నేను తీసుకుంది ఏంటంటే మళ్ళీ ఆ కార్యక్రమం పోయింది. మేము సెకండ్ కార్యక్రమం ఏంటంటే ప్రతి గ్రామంలో స్వచ్ఛంద దళాలు ఏర్పడి మా అన్నయ్యను రామనాథం గారు వాళ్ళు యూత్ క్లబ్లు, నాటకాలు, జనాన్ని అప్పుడు కూడా నాటకం వేసినా జనాల్ని రక్తి కట్టలే మాకు. మేము మా శక్తి చాలే. ఏది గొడ్డకాడ అటువంటి నాటకాలు వేస్తే 10 మంది కూర్చొని చూశారు, కానీ పబ్లిక్ పెట్టడానికి పోలీసు వాళ్ళు భయపడి పెట్టనీయలే. ఎప్పుడన్నా మీకు లైఫ్ రిస్క్ ఉన్నది అని అనిపించిందండి? మాకు అన్ని రోజుల్లో కూడా ఏ రిస్కే సంతోషాన్ని ఇచ్చింది తప్ప కష్టం అనిపించలేదు. అది కష్టం అంటే మేము అసలు ముందుకు రాము. ఇక ఇంట్లో పడుకునే వాళ్ళు అందరూ మేమే భయపడితే ఇంకా నాయమటి వచ్చి వస్తాడు. అట్లా అన్నమాట. యువజన దళాలు పెట్టాం, గ్రంథాలయాలు పెట్టాం. రాష్ట్రపతి సన్మానం జరిగింది, పివి నరసింహరావు గారితో జరిగింది. గణతంత్ర భారత్ కీ జై, గణతంత్ర భారత్ కీ జై. మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది. మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నదా మన దేశం ఇంత డెవలప్ అయిందనేసి? ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు మన దేశం? వ్యక్తిగతంగానే అండి, ముందు సూది కూడా తయారు చేసుకోలేని స్థితిలో నుంచి భారతదేశం బ్రిటిష్ నుంచి కానీ ఇటు నైజాం నుంచి విముక్తి పొందిన తర్వాత అభివృద్ధి విషయంలో చాలా అభివృద్ధి చెందింది అనేది. ఎందుకంటే ఇవాళ మానవుడు భారతదేశం నుంచి చంద్రమండలాన్ని పంపించే దశకి చేరింది. చాలా అభివృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి చెందింది. ఎందుకంటే నేను విమర్శ కానీ సద్విమర్శ కాదు, జరిగింది యథార్థం చెప్తా ఉన్నా. నేను నా
ఈ 92 సంవత్సరాల్లో మట్టి రోడ్ల మీద నడిచింది కాకుండా నేడు సిమెంట్ రోడ్లు. ఆనాడు నడవడానికి డబ్బిచ్చినా కానీ బస్సులు లేవు. ఈనాడు బస్సు సౌకర్యాలు ఉంది, రైలు సౌకర్యం ఉంది, టెలిఫోను తీసుకొచ్చారు, గ్రామీణ వ్యవస్థలో మార్పు వచ్చింది, ప్రజాస్వామ్యంలో మార్పు వచ్చింది. అయితే చీకటి వెలుగులు ఉంటాయి, అది సహజం. ఎందుకంటే వెలుగునే మేము సంతోషపడేదానికంటే చీకటి కూడా ఉంది. అమావాస్య రోజులు, పౌర్ణమి రోజులు కాకుండా గ్రహణమైన రోజులు కూడా పడతాయి. మన తెలుగులో అనుకుంటా చూడండి, అయ్యా గ్రహణం పట్టిందంటే కొన్ని సందర్భాల్లో గ్రహణం కూడా పడుతుంది. ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో తప్పిదాలనండి. నేను ఎత్తి చూపేంత పెద్దవాడిని కాదు, కానీ అవి కూడా అనుభవిస్తున్నాం. గ్రహణాన్ని చూస్తున్నాం, సూర్యచంద్రుని అంటే చూస్తున్నాం, గ్రహణం కూడా అటువంటిది. కానీ టోటల్ మీద చూసేటప్పుడు దేశానికి వచ్చిన స్వతంత్రం వలన మేలే జరిగిందని నా వ్యక్తిగత అభిప్రాయం. సామాన్యుడికి, వృద్ధులకి పింఛన్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. నేను చిన్నప్పుడు నేను సర్పంచ్గా ఉండి 30 రూపాయలు ఇప్పించాను. ఇవాళ 1000 రూపాయలు 2000 తీసుకునేటువంటి దశకు వచ్చింది. భర్త చచ్చిపోయినటువంటి వాడు బతకడానికి డబ్బులు ఇస్తున్నారు. అది ఇస్తానని గొప్ప చెప్పడం కాదు, కానీ అటువంటి తల్లిదండ్రుల్ని కూడా పోషించేటువంటి యొక్క భాగ్యం ప్రభుత్వాలు తీసుకోవటం ఉదాహరణ. 2 రూపాయలు కిలో బియ్యం అనండి, కిలో రూపాయి బియ్యం అనండి, మంచి జరుగుతూ ఉంది, చెడు జరుగుతుంది. కానీ ఆరోగ్య వ్యవస్థలో ఇంకా మార్పు రావాలని నేను విమర్శ చేయట్లేదు. కానీ మనిషికి దేహానికి ఆహారం ఎంత ముఖ్యం, ఆరోగ్యం కూడా అంత ముఖ్యం. ఆరోగ్య విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ చాలా వెనకబడ్డాయి. ప్రైవేటు హాస్పిటల్ పొంది మన జీవనం బాగుపడే పరిస్థితి లేదు. అది మార్పు రావాలని చెప్పేసి నేను మరొకసారి మీ ద్వారా నా సందేశాన్ని ఇస్తాను. Thank you very much, sir. Thank you very much. గణతంత్ర భారత్ కి జై. జై. గణతంత్ర భారత్ కి జై. జై. మేము సరిగ్గా 1949లో దేశానికి 17/9 దేశానికి స్వతంత్రం వచ్చినాడు మా దగ్గర ఊళ్ళో గాంధీ విగ్రహం దగ్గర నేను ఉండి ఆ గాంధీ మీద ఇచ్చినటువంటిది ఏంటంటే గణతంత్ర భారత్ కి జై, జై. గణతంత్ర భారత్ కి జై. జై. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. Punnam Venkaya, he is about 91, 92 years old and he participated in the freedom struggle. I've had a great discussion with him about his participation in the freedom struggle and he's giving me a small token of appreciation which I'm receiving.
సార్ ఇట్ ఇస్ అన్ ఆనర్, నాకు ఇది ఆనర్. మీరు ఫ్రీడమ్ ఫైటర్. మీరు ఈ చిన్న వయసులో ఈ 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా దేశానికి మా యొక్క సందేశాన్ని అందించేటువంటి యొక్క కార్యక్రమం మీరు తీసుకున్న దానికి మా సంస్థ తరఫున, తెలంగాణ తరఫునే కాకుండా నేను ఆల్ ఇండియా సంస్థలో కూడా ఉన్నా, దాని తరఫున ప్రత్యేకమైనటువంటి 75 సంవత్సరాలు జరిగేటువంటి ఉత్సవాల సందర్భంగా మరొకసారి మీ ప్రెస్కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. థ్యాంక్స్. So it's such a delight and pleasure meeting a person who has participated in the freedom struggle and won freedom and achieved freedom for the country. సార్ మిమ్మల్ని కలవడము నాకైతే చాలా సంతోషము. ఎందుకంటే ఆ టైంలో మీరు అన్ని శ్రమలు పడి అన్ని కష్టాలు పడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండ్రు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. చాలా సంతోషం అండి. వెరీ నైస్ మ్యాన్. ఐ మెట్, ఐఎమ్ థ్రిల్డ్ మీటింగ్ హిమ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ డిస్కషన్. మన ముజ్జుగూడెం గ్రామంలో నూతన ఉత్తేజంతో గ్రామ పంచాయతీ యునానిమస్గా ఎన్నిక కాబడి గ్రామాభివృద్ధి దశలో అనేక రకాల గ్రామ పంచాయతీ కార్యక్రమాలు మహాత్మా గాంధీ కన్న కలల్ని నెరవేరుస్తున్నటువంటి ఇక్కడ బ్రహ్మయ్య గారి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ ప్రసాద్ గారికి, కోఆపరేటివ్ అధ్యక్షులు కనీర్ సత్యనారాయణ గారికి, గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పేరున, మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి హరిజన్ సోదరులకి అందరికీ ముఖ్యంగా మనవి ఏంటంటే 1948 9/2/1948 నాడు మహాత్మా గాంధీ గాడ్సీ చేతిలో మరణించిన సందర్భంగా యావత్ ముజ్జుగూడెం గ్రామం మొత్తం కదిలి సంతాపం ప్రకటించి మున్నో రామనాథం గారు, యానయ్య గారు, నున్నో రంగయ్య గారు, ఇక్కడ గ్రామ పెద్దలు అప్పయ్య గారు, అసలు రాజకీయాలు లేవు, ఉండిమల అచ్చయ్య గారు, వాళ్ళందరూ కూడా ఆ రోజు నా దగ్గర పుస్తకం ఉంది, ₹1 కాంగ్రెస్ సభ్యత్వం. అంటే రాజకీయాలు అప్పుడు కాంగ్రెస్ అంటేనే ముందుంది. ఆ కాంగ్రెస్ రామానంద తీర్థ కార్యక్రమంలో భాగంగా పనిచేసేటువంటి రోజులు మొట్టమొదటి తెలంగాణ రాగతలికి, మన స్వతంత్రం రాగతలికి నైజాం ప్రభు కంటే ముందు చనిపోయినటువంటి ఈ విగ్రహం వేసినటువంటి ఘనత ఈ ముజ్జుగూడెం గ్రామానికి దక్కింది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సాయిబుల్లో కర్ణాటక ఇష్టయ్య గారికి పక్కన ఉన్నటువంటి యొక్క శ్రీనివాసరావు తోటలో తీసుకుపోయి 4-5 ముస్లింలు, వాళ్ళ పేరు అనవసరం, ఇష్టయ్య గారి పేరే చెప్పగలుగుతుంది. ఎందుకంటే ఆయన చంపించడానికి పోతే మా అన్నయ్య వయసు కంటే మా నాయన అప్పుడు పోలీస్ పటీలుగా అనధికారికంగా ఆయన ఉండే రోజుల్లో జగ్గయ్య గారు పోయి వాళ్ళని చంపితే నన్ను చంపి పెట్టండి కిష్టయ్య గారు ముందు అని ఆ సాయిబుల్ని తీసుకురావడం జరిగింది. 5 ప్రాణాలు మా నాయన కాపాడితే దాని ఫలితంగా విగ్రహం వేస్తుంటే చరిత్ర ఒక్కసారి ఆవేశం ఉంది. మా నాయన తీసుకున్నట్టు నిర్ణయం ప్రకారంగా ఒక సాయిబులందరూ వచ్చి ఇక్కడ నిలబడి ఈ విగ్రహం వేయడానికి సహకరించింది కాబట్టి భారతదేశంలో మొదటి ఏర్పడేటువంటి ఈ మన 16 జిల్లాల తెలంగాణ నైజాం ప్రభు ఏ రోజైతే దిగిపోయిన తర్వాత దిగకంటే ముందు రోజున ఇక్కడ చూడండి సర్దార్ జమలాపురం కేశవరావు గారిని తీసుకొచ్చింది. ఈ చిన్న గ్రామం అంటే ఎంత మహాత్మా గాంధీని 46 వచ్చినాడు మా అన్నయ్య, మా నాయన రంగయ్య గారు, పట్టాభిరామయ్య, ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు ఇంటి పేరుతో ఎంతమంది గుర్తుపెట్టుకొని చదవటం ఇక్కడ భావ్యం. కాబట్టి గ్రామం మొత్తం సమిష్టిగా హరిజన గిరిజన అందరూ కూడా బయలుదేరి మహాత్మా గాంధీ విగ్రహాన్ని వెంకటగిరి దగ్గర ఆయన్ని స్వచ్ఛందంగా మేము ఆ రోజు దర్శనం చేసి తెలంగాణ కోసం కూడా పోరాడినటువంటి గ్రామం మంది. ఆ రోజు ఉన్నటువంటి యువకులందరూ కూడా రాజకీయ పార్టీల గోపయ్య గారు వాళ్ళంతా మనోజనార్దన్కి చాలా మంది ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా పనిచేసినాం. ఆ యొక్క కార్యక్రమం ద్వారా జరిగినటువంటి దానికి మేము 69 నుంచి మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలు చేసాం. ఇప్పటికి మళ్ళీ మేము బతికుండటం వల్ల 151 ఉత్సవాలకి నేను తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర సభ అధ్యక్షుడిగా మొత్తం మా బాడీతోటి ఇక్కడ 1000 మంది సమరయోధులు తీసుకొచ్చేసి పెద్ద మొత్తంలో టెంట్లే చేయాలనే సంకల్పం చేస్తే కరోనా కారణంగా ఆ కార్యక్రమం లేకుండా నేనే గాంధీ గాడి పోయే పరిస్థితి లేకుండా హైదరాబాద్ గాంధీ భవన్లో పోవటం కూడా లేదు. నన్ను గాంధీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వేశారు. దీనికి గాంధీ ఉత్సవాల కమిటీకి. అయితే కరోనా కారణంగా ఎక్కడికి పోయేది లేదు, తిరిగేది లేకుండా ఉంది. అయినా మీ అందరి గ్రామ పెద్దల సహకారంతో బ్రహ్మయ్య గారు, సత్యనారాయణ గారు, ప్రసాద్, ఇంకా గ్రామ దండ నాగేశ్వరరావు, తెలుగు నాగేశ్వరరావు వీళ్ళందరి యొక్క పెద్దల సహకారంతో ఈ కాస్త మంది అయినా తీసుకొని ఈ కార్యక్రమం చేసి దిగ్విజయం చేసినందుకు మరొకసారి
మాజీ ముజ్జుగూడ సర్పంచ్గా తెలంగాణ రాష్ట్ర ఊరి నుంచి ఎన్నికైన రాష్ట్ర స్వాతంత్ర సమరం తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్. మేము కూడా ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం చేసేటువంటి ఒక ఆంధ్ర ఉద్యమాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలనేటువంటిది మాది ఖమ్మం, నేలకొండపల్లి, మన జగ్గయ్యపేట ఇవన్నీ దగ్గర బార్డర్ విలేజ్ కాబట్టి మాకు తెలంగాణ ఉద్యమం ఎంత ముఖ్యమో, నైజాం ఉద్యమం ఎంత ముఖ్యమో, ఆంధ్ర బ్రిటిష్ ఉద్యమం కూడా అదే విధంగా చేసే రోజుల్లో మహాత్మా గాంధీ ఉపన్యాసం విన్న తర్వాత మా ఊరే ఆ ఊళ్ళో ఇంకో లేకుండా గాంధీ యొక్క వారసులుగా అందరు తయారై 100 బండి అడ్లు కట్టుకొని ఆ రైతులు లేట్ అయినా కానీ పొద్దున వచ్చిందాకుండి ఆ కార్యక్రమం చూసి మహాత్మా గాంధీ యొక్క పిలుపు మేరకు మేమందరం కూడా జాతీయ ఉద్యమంలో పాల్గొని అక్కడి నుంచి మాకు బంధుత్వం అంతా అటు ఆంధ్ర కృష్ణా జిల్లా, ఇటు వరంగల్ అమ్మ వీళ్ళ తరఫునే నల్గొండ జిల్లా, ఇటు వరంగల్ జిల్లా మేము పూర్వీకులం, అటు గోదావరి జిల్లాలు ఇవన్నీ ఆంధ్ర అవి ఉన్నటువంటి బార్డర్లో పెరిగినటువంటి మాది ఒక మిశ్రమమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది ఆ రోజుల్లో మా మిత్రులైన పెద్దలైనటువంటి మన మనోహర పంతులు గారు ఈ జిల్లా వాసి అయినప్పటికీ ఖమ్మం జిల్లా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక అశ్వరాపేట దళాల్లో పనిచేసినటువంటి ఒక జ్ఞాపకాలు వారు చెప్తా ఉంటే మేము ఒక సంస్థలో కలిసి పనిచేసేటప్పుడు వారు మేము సందర్భంగా మాట్లాడేటప్పుడు పంతులు గారు అయితే అశ్వరాపేట దళంలో పనిచేసినటువంటి విషయాలు చెప్తే నిజంగా ఆ రోజుల్లో ఈ పత్రికలు లేవు. మాకు ఆంధ్ర నుంచి ఆంధ్రప్రభ వచ్చేది, ఏది గండ్రాయి నుంచి వస్తే ఒక మనిషి ఇలా తీసుకొచ్చే పేపరు రెండో రోజు. ఆంధ్ర ఉద్యమాన్ని ఏ రోజు మేము ఏం చేసేవాళ్ళంటే మేము చదువుకునేటప్పుడు ఉసుక మీద అప్పుడు ఉన్నటువంటి ఖాళీ పంతులు బళ్ళు లేవు కదా ప్రభుత్వం, అయితే కానీ ఉసుకలో చదువుకున్నటువంటి మాకు 4 అక్షరంగా పెద్దవాళ్ళ శిక్ష చదివినటువంటి మేము వాళ్ళు ఏం చేసేదంటే మా అన్నయ్య ఉన్న రామనాథం గారని ఆయన విచ్చలవిడిగా తిరగటమే కాకుండా పేపర్లు పుస్తకాలు కొనుక్కురావటం, శ్రీశ్రీ అని కానీ ఈ యొక్క విప్లవ సాహిత్యాల్లో ఆయన ఉండి ఆ కార్యక్రమాల్లో మా అందరినీ ఉధృతంగా తీసుకొచ్చి గాంధీ దగ్గరికి మా గ్రామంలో అనేక మంది శేషయ్య గారు, జానయ్య గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పెండాల సత్యనారాయణ గారు, జగన్మోహన్ గారు, టీవీ గారు బామంది, ఇటువంటి వాళ్ళ నాయకత్వంలో మేము ఆ రోజులు పనిచేసే రోజుల్లో ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్న తర్వాత దేశానికి మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు మేము పనిచేసి ఆ గ్రామాల్లో మహాత్మా గాంధీ 1948లో ఆయన చనిపోయిన రోజున వెంటనే మా గ్రామంతో ఒక సమావేశమై అక్కడ ఉన్నట్టు గ్రామ పెద్దలంతా ఆయన విగ్రహం వేయాలనేది మొట్టమొదటి తెలంగాణ మొత్తం అంటే ఉమ్మడి మహారాష్ట్ర గుల్బర్గా మన ఎంత కలిసి ఉన్నటువంటి రోజుల్లో ఏకైక విగ్రహం గర్వంగా నేను చెప్పగలుగుతా అది ముజ్జుగూడెం గ్రామంలోనే వేయటం జరిగింది. ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రాంతానికి దగ్గరుండి ఆ విగ్రహాలు తీసుకొచ్చి విజయవాడ నుంచి తీసుకొని వచ్చేసి 11వ రోజు వేయాలని ఫిబ్రవరి 9వ తారీఖు, జనవరి 30 ఆయన చచ్చిపోతే 9వ తారీఖు నాడు తీసుకొచ్చేసి ఆంబోతు ఎద్దులు వేయటం, అచ్చు కాయటం ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. ఆ రోజుల్లో కమ్యూనిస్టులు ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళ గొడవలు, ఒక పక్కన నైజాం గొడవలు, అనేక రకాల ఉద్యమం జరిగేటువంటి ఒక ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి మేము ఇటీవల కాలంలో ఈ తెలంగాణ స్వాతంత్ర ఆంధ్రప్రదేశ్ దాంట్లో పంతులు గారు ఇద్దరం కూడా కార్యదర్శిగా పనిచేసాం. ఆ రకంగా వారు గత చాలా కాలం నుంచి పరిచయం ఉంది. ఆ తర్వాత తెలంగాణ స్వాతంత్ర సమర సంస్థ సపరేట్గా పెట్టాలని ఉద్యమ గడవ ఇప్పినటువంటి మొదటి మనిషి మా మనోహర్ పంతులు గారు. మేము ఆ రోజున ఎందుకండి ఉన్నారు కదా రాజశేఖర్ గారు ఉన్నారు, ఆ సంస్థ నడిస్తే 10 ఏళ్ల మనం రాలిపోతాం మనకు సంస్థలు, ఎందుకంటే కాదు తెలంగాణకి సపరేట్ ఒక ఉద్యమం ఉండాలని ఆ రోజు ఆయన ఇచ్చినట్టు ఉపన్యాసం ఈ రోజు గిర్రన్న నా తల్లో ఉంది. ఏది రావి నారాయణ రెడ్డి గారి యొక్క హాల్లో మంత్రి గారు మీకు గుర్తుంది, ఆయన ఇచ్చినటువంటి దానికి మేమందరం ఏంటి పంతులు గారు ఇట్లా మాట్లాడుతుండ్రు, సంస్థ 2గా చేయాలంటున్నాడు ఏంటి, ఆంధ్ర మనం విశాలాంధ్రగా తిరగవచ్చు కదా అనే భావం నాలో ఉంది. కానీ పంతులు గారు దాన్ని ఒప్పుకోలేదు, ఖచ్చితంగా విడిపోవాలని 18/5/2014 పంతులు గారు ఇచ్చిన సుదీర్ఘ ఉపన్యాసంతో అందరూ చప్పట్లు కొట్టారు. కొంతమంది మేము ఉమ్మడిగా కలిసి ఉంటే అందరం కలిసి ఉంటూ స్వాతంత్ర సమరయోధులు రాష్ట్రం పంచుకునేది కాదనేటంటే ఆయన సుదీర్ఘ ఉపన్యాసంతో నన్ను ఆకర్షితం చేయటమే కాకుండా ఆయన మళ్ళీ కన్వీనర్గా వేసే దాంట్లో ఆయన పూర్తి పాత్ర. నేను కాదు సార్, మీరు ఉద్యమకర్త, మీరు మాకు మన ఇద్దరికి తేడా 10 years తేడా ఉంది, మీరు ఈ విధంగా మార్పులు తీసుకొచ్చే ఎట్లా అంటే పనిచేసేవాడు కావాలి. నువ్వు గ్రామ సర్పంచ్గా, గ్రంథాలయ సంస్థగా, కోఆపరేటివ్ అధ్యక్షుడిగా అనేక రకాల పదవుల్లో ఉండి నేనే విధంగా ఉన్నా మా ఊళ్ళో నేను చేసినట్టుగా నువ్వు చేసినావు కాబట్టి అని
ఆనాడు కమిటీ తీర్మానం చేసి నన్ను కన్వీనర్గా ఇస్తే ఆ కన్వీనర్ కమిటీలో ఆ మహానుభావుడు మా ఇద్దరం కలిసి ఉన్న తర్వాత ఢిల్లీ వెళ్ళి మాకంతా మునుపు 3,000-4,000 వచ్చేది, 6,330 ఉంది. అయితే ఆ కొంచెం ఉన్నటువంటి దాన్ని ప్రధానమంత్రి దగ్గరికి, హోమ్ మినిస్టర్ దగ్గరికి పోయి దత్తాత్రేయాన్ని పట్టుకొని ఉద్యమం చేసి అవసరమైతే నేను సుప్రీంకోర్టుకి ఎంత డబ్బైనా పెడతా, సంస్థ నా పిల్లలుగా నేను ఎంత డబ్బైనా పెట్టి ఉద్యమాన్ని ముందు తీసుకుపోతానని ఎన్నుదట్టి నాకు వెనకాలండి కార్యక్రమాలకు ముందు తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ హాల్లో ఆ రోజులో పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక ఉద్యమ స్వరూపాన్ని తీసుకొచ్చేసిన దాని మీద ఆ గళానికి మా అప్పుడున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసినంటే మన దాంట్లో ఫ్రీడమ్ ఫైటర్ నారాయణరావు గారని 14,000 చాలన్నాడు. 6,300 14,000 ఏంటండి అని మేము ఎక్కువ అన్నా కానీ ఆయన కొన్ని సందర్భాల్లో తక్కువ రాసినా కానీ మోడీ గారు మా యొక్క విజ్ఞప్తిని విని 26,000 చేశారు. దాని ఫలితంగా మళ్ళీ వాళ్ళ ఫలితంగా వచ్చినటువంటిది దానికి స్ఫూర్తిదాత మా పంతులు గారు అంటమే కాకుండా నేను అన్నగా పిలుచుకుంటా ఆయన్ని. నేను లక్ష్మణుడిగా, ఆయన రాముడిగా, ఏ కార్యక్రమం వచ్చినా నన్ను రూపాయి పైస పెట్టేయకుండా ఆయన కారులో తీసుకొస్తాడు. ఇక్కడి నుంచి నేను బస్సులో పోయి నాదంతా గాంధీయిజం. నా పిల్లవాడు అమెరికా పోయి కాళ్ళు ఉన్నా కానీ నా కాలినాడ నడిచే అలవాటు. మా పంతులు గారి మట్టికి అటువంటిది లేకుండా ఉద్యమంలో కాకుండా ఈ స్ఫూర్తి ప్రదాత ఇందాక వారు చెప్పినట్టు ఆ గుడ్డి పిల్లలకు కానీ మంచి కానీ ఎవరికి ఏం దోచినా కానీ కార్యక్రమాలు చేసేటువంటి మహత్తరమైన మనిషి. మాతో కలిసి వారితో నేను సహజీవనం చేసి వారి నాయకత్వంలో మేమిద్దరం కలిసి కుడి ఎడమ లేకుండా తేడా లేకుండా రామలక్ష్మణ లాగా చేసేటువంటి యొక్క ఈ సంస్థ భవిష్యత్తు కూడా ఇంకా చేయాలని ఇటీవల కాలంలో మా అమ్మ జానకమ్మ గారు వదిన చనిపోవటం వల్ల ఈ కరోనా కారణంగా రాలేకపోతే నిన్నటి రోజున ఈ కార్యక్రమం ఉంది, తమ్ముడు నువ్వు తప్పనిసరిగా రావాలి అని అన్న తర్వాత నేను చాలా మంది మిత్రులకు చెప్పడం జరిగింది. కరోనా కారణంగా వృద్ధాప్యంగా మిత్రుడు దొడ్డ నారాయణరావు గారు క్షాపని చెప్పమన్నాడు పంతులు గారికి. ఆయన ఏమంటే నేను ఆయన కార్యక్రమాలు రాలేకపోయినా అనారోగ్య కారణంగాని ప్రయాణమైన వ్యక్తి ఆగిండు. అట్లనే సూర్యాపేట, నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాను ఉధృతంగా మెంబర్షిప్ తీసుకురావడానికి వీళ్ళందరినీ అభివృద్ధి తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి పంతులు గారికి మరోసారి జేజేలు పలుకుతూ థ్యాంక్స్ చెప్తున్నా. వందనం. నమస్తే. నమస్తే. మీ యొక్క అనుభవాలు నాకు మన ఇద్దరికి ఉన్నటువంటి దాన్ని చెప్పండి. వెంకయ్య గారు చెప్పినట్టుగా తెలంగాణ ఆంధ్ర స్వాతంత్ర సమరం బదులు తెలంగాణ స్వాతంత్ర సంఘం రావాలని అన్నప్పుడు కొంచెం ఖమ్మం వారు కనుక కొంచెము ఎందుకండి అనేటువంటి మాట అన్నాడు. దానికి నేను చెన్నకేశ్వర అప్పుడున్న రాజేశ్వరరావు గారిని గట్టిగా మందలిచ్చి ఖమ్మం వాళ్ళ గురించి నాకు చెప్పకాయ అని చెప్పి గట్టిగా మందలిచ్చినప్పుడు వీళ్ళు అప్పుడు వెంబడే కన్విన్స్ అయ్యిండ్రు. మేము ఖమ్మం వాళ్ళు చేపట్టిగా నీ అధ్యక్ష పదవి పోయిందని గట్టిగా ముఖం మీద ఇలుసుకున్నట్టే వాళ్ళకల్లా నా శక్తి ఉందో ఈయన గ్రహించిండు కనుక ఇతనిలో శక్తి ఉందని కనుక ఈయనకే అధ్యక్ష పదవి చేయించాడు. నేను చిలుకూరి పేరు కుమార్ గారు కదా? Yes. అమ్మమ్మ ఊరు చిలుకూరు.
సుశీలరావు గారని ప్రెస్లో ఉంటే మా అన్నయ్య 102 సంవత్సరాలు అన్న ఇంగ్లీష్ పత్రిక వాళ్ళు మీతో ఇంటర్వ్యూ తీసుకుంటారంట. ఫోన్లో మాట్లాడుతాడు మా అన్నయ్య అన్నాడు, ఆయనే నాకు ఆర్జుడు అని చెప్పా. అయితే ఒకసారి మాట్లాడించండి, ఫోన్లో నేను రికార్డ్ చేస్తాడు. నీకు నీ వీడియో ఫోనే కానీ ఇది మరి మన అమ్మాయి లేదో మీరు ఓపెన్ చేస్తే నేను మాట్లాడతా. ఏం చేస్తున్నావే? ఓహో భోంచేస్తావా? భోంచేసినాక మాట్లాడతాం. ఏం లేదు, నువ్వు భోంచేసినాక అమ్మాయిని వీడియో కాల్ నేను చేస్తే మీ ఫోటో ఇల్లోకి వస్తుంది.